విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఈ నెల 19వ తేదీన జరిగే శంఖారావం సభను కార్యకర్తలు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో తాను సెంటిమెంట్ కు బ్రేక్ ఇస్తూ ఎన్నికల్లో పాల్గొంటున్నానని తెలిపారు. రాజధాని రైతులు పడుతున్న కష్టాలపై తీసిన రాజధాని ఫైల్స్ సినిమా వాస్తవానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, జనసేన నాయకులు పసుపులేటి ఉషాకిరణ్, బొడ్డేపల్లి రఘు తదితరులు పాల్గొన్నారు. మరి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు కూడా చూస్తూ ఉన్నాం. మన ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ మరి సుబ్బారెడ్డి గారు ఈ మధ్య ఒక కొత్త వాదన తీసుకొచ్చారు. ఆ రోజు అమరావతి రాజధానిగా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ముందు చూపుతోటి ఒక చక్కటి ప్రణాళికతోటి రైతుల దగ్గర ఒక ఫస్ట్ టైం ఒక ల్యాండ్ పూలింగ్ ద్వారా పైసా ఖర్చు పెట్టకుండా భూమి సేకరించి ఒక వరల్డ్ క్లాస్ రాజధానికి ప్లాన్ చేసి దాదాపు 80% కంప్లీట్ చేసి ఆ రోజు గవర్నమెంట్ మారిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రావడం జరిగింది. ఎన్నికలకు ముందు ఆయన ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీ సాక్షిగా ఆయన మాట్లాడిన మాటలు అందరూ గుర్తు ఉన్నాయి. ఇప్పుడు కూడా ఒకసారి అన్ని ఆ వీడియోలు మనం చూసుకుంటే ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా అమరావతి రాజధానిగా ఉండాలి, దీనికి నేను పూర్తిగా మద్దతిస్తా ఉన్నాను, అలాగే 30,000 ఎకరాలు కనీసం ఉండాలి అనేది కూడా ఆయన అంగీకరించి ఆ రోజు చెప్పిన మాటల్ని మరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మాట తప్పాడు, మాటను తిప్పాడు. మళ్ళీ అది కాదు, ఎందుకు 3 రాజధానులు ఉండకూడదు, ఎందుకు విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కాకూడదు, లేకపోతే కర్నూలు న్యాయ రాజధాని కాకూడదు, విజయవాడ లెజిస్లేటివ్ క్యాపిటల్ కాకూడదు అని చెప్పని మడతపెట్టి మాటలు మార్చాడు. సరే, చెప్పిన మాట ప్రకారం ఏదైనా దానికి ఒక ప్రయత్నం చేశాడా? న్యాయ రాజధాని కర్నూలులో కావాలంటే కనీసం మినిమం ప్రొసీజర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి ఒక రిక్వెస్ట్ పెట్టుకోవాలి, అలాగే కొలీజియంకి ఒక లెటర్ రాయాలి, ఇట్లా మేము అసెంబ్లీలో తీర్మానం చేస్తా ఉన్నాం, ఇలా అనుకుంటా ఉన్నాం, దీనికి కావాల్సిన పర్మిషన్ ఇవ్వండో లేకపోతే ఏర్పాటు చేయండో సంథింగ్ కనీసం చేయాలి. ఎక్కడా కనీసం దాన్ని ప్రయత్నం చేయాల. లేదు, వైజాగ్లో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అన్నారు చెప్పి వైజాగ్లో ఒక్క రాయి ఇటు తీసాడు పెట్టల. ఆ ఋషికొండ పైన ఏదైతే ఆయన నివాసం కోసం అని చెప్పని ఒక విలాసవంతమైన భవనం దాదాపు 500 కోట్లు ఖర్చు చేసి ఒకటి నిర్మించుకున్నాడు. వివాదాల మయంతో కూడిన ఆ విలాసవంతమైన భవనం, అది తప్ప ఒక్కటి కూడా చేయాల. కానీ అక్కడ ఈ లెజిస్లేటివ్ క్యాపిటల్ అన్నారు, అది అట్లాగే పోతుంది. అంటే ఈ 3 ముక్కలాట చివరికి ఎలా సాగిపోయిందంటే ఏ ఒక్కటి కూడా చేయని పరిస్థితి వస్తూ ఉన్నాం. మరి అటువంటి పరిస్థితుల్లో అట్లా ఉంటే ఈరోజు సుబ్బారెడ్డి గారు ఒక కొత్త వాదం బయట తీసుకొచ్చారు. అది ఆయన వ్యక్తిగతమా లేదు పార్టీ స్టాండ్ అనేది కూడా ఇంకా దాని బస్సా గారు అనేదో చిన్న ట్విస్ట్ చేసి ఒకలాగా చెప్తా ఉన్నాడు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు బహుశా ఆయన వ్యక్తిగత అభిప్రాయం తప్ప పార్టీది కాదు అని అనుకుంటున్నా అని చెప్పి ఆయన చెప్పాడు. మరి అఫీషియల్ స్పోక్స్ పర్సన్ అన్నిటికీ సకల శాఖ మంత్రి సజ్జల గారు ఇంకా మాట్లాడలేదు. వీళ్ళందరూ చెప్పిన తర్వాత అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారో ఎవరికి కూడా తెలియదు. అంటే సిగ్గు లేకుండా 10 సంవత్సరాలు ఈ రాష్ట్రం విడిపోయి 2014లో కొత్త రాష్ట్రం ఏర్పడితే ఇప్పటికి కూడా పిల్లల్లో ఎగ్జామినేషన్స్లో ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏంటంటే వాళ్ళు ఒకరి మొక్కలు ఒకరు చూసుకుంటా ఉన్నారు, ఏం చెప్పాలని తెలియని పరిస్థితిలో. ఏదైనా పక్క రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు ఎక్కడేమి క్యాపిటల్ అక్కడికి వస్తామంటే ఏం చెప్పాలో తెలియని పరిస్థితిలో తెలుగు ప్రజలు ఉంటే ఇప్పుడు మళ్ళీ సిగ్గుపడకుండా ఇప్పుడు కూడా క్యాపిటల్ నిర్ధారించకుండా సుబ్బారెడ్డి గారు మళ్ళీ మాకు ఇంకొక 10 ఏళ్ళు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉండాలి అంటే ఎంత సిగ్గు లేకుండా ఈరోజు నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. కనీసం ప్రజలు ఏమనుకుంటారని కూడా ఆలోచించుకోకుండా ఇది చేస్తున్న ఇవన్నీ కూడా ఒక్కసారి అందరూ ఆలోచించాల్సిన సమయం వచ్చింది. బట్ ఏదేమైనా నేను గతంలో చెప్పినట్టుగా ఈ వైఎస్ఆర్ పార్టీకి సంబంధించి అది మునుగుతున్న పడవ అని చెప్పాను. అది సినిమా టాపిక్ మాట్లాడుకున్నాం కాబట్టి ఇక జగన్మోహన్ రెడ్డి గారి సినిమా అయిపోయింది. ఖచ్చితంగా ఇంకొక 50 రోజుల్లో ఎలక్షన్లు జరగబోతూ ఉన్నాయి. ఆ ఎలక్షన్లో మరి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కాంబినేషన్లో ఒక ఘన విజయం సూపర్ డూపర్ హిట్ కాబోతా ఉంది. ఈ ఉమ్మడి 3 జిల్లాల్లో ఏదైతే ఈ వైజాగ్ క్యాపిటల్గా ఆయన చేసిన విధ్వంసం, ఇప్పటిదాకా వైజాగ్ షిఫ్ట్ అయిపోతా ఉన్నాను, క్యాపిటల్కి వస్తున్నా అని చెప్పని వినాయక చవితి, దీపావళి, దసరా, లేకపోతే క్రిస్మస్, రంజాన్,
మొత్తం మనకు వచ్చిన అన్ని పండుగలు డేట్లు చెప్పారు. అన్ని పండుగలు వచ్చాయి పోతున్నాయి. కానీ ఆయన చెప్పిన క్యాపిటల్ రాలేదు. ఆయన కనీసం నేను వచ్చి ఉంటా అన్నాడు, అదే జరగలేదు. ఆయన మళ్ళీ క్రెడిబిలిటీ గురించి లేకపోతే విశ్వసనీయత గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు.